సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం గొళ్లపాడు గ్రామంలోని పునరావాస కేంద్రంలో తుఫాను బాధితులకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ నిత్యావసర సరుకులు నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాశ్వత గృహ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కన్నా బాధితులకు హామీ ఇచ్చారు. ఆపదలో ఆదుకున్న కూటమి ప్రభుత్వానికి ముప్పాళ్ల మండల ఎస్సీ కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో వరదలు వచ్చినప్పుడు తమను ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పుడు మాత్రం వరదల్లో చిక్కుకున్న తమను కూటమి ప్రభుత్వం పునరావాస కేంద్రానికి తరలించి నిత్యావసర సరుకులతో పాటు 3,000 రూపాయలు ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సహాయం చేసి మాకు ప్రతి ఒక్కటి అందించింది. మేము ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉన్నాం. ఆ ఇబ్బంది కూడా మాకు త్వరగా చేయాలని కోరుకుంటున్నాం సార్. గత 15 సంవత్సరాలుగా ఈ గోళ్లపాడు ఈ ముంపు వాసుల గురించి ప్రభుత్వాలు పట్టించుకోలే సందర్భం లేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వీకర్ సెక్షన్స్కి వాళ్ళకి ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం మరియు వారికి 3,000 రూపాయల ఆర్థిక సహాయం, దాంతోపాటు అందరికీ కేజీ నిత్యావసర సరుకులు అన్నీ అందించారు. కానీ గత ప్రభుత్వాలు ఎప్పుడు ఈ సహాయం కానీ ఇట్లా కానీ చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారు సత్వరంగా ఇక్కడ ఉన్న బాధితులందరికీ ఈ కార్యక్రమాలు అందించడానికి ఏర్పాటు చేయడానికి ఆదేశించిన మేర స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మణ్ గారి ఆదేశానుసారం కృష్ణదేవరాయలు గారు మరియు ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ ప్రభుత్వంలో ఉన్న ఈ వీకర్ సెక్షన్ ఆదుకోవటం వాళ్ళందరికీ. As of now, VV updates, keep watching YK News. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.